అందరికీ నమస్కారం. మీ అందరికి కూడా తెలుసు, ఈ నెల 18వ తారీఖున నగర ఒక అర్ధగంట క్రితం కొంతమంది వైసీపీ నాయకులు, పూర్తిగా పేర్లతో సహా కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి గారు మీకు తెలియజేస్తారు. ఈ వైసీపీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారికి ఫోన్ చేసి, నువ్వు వైసీపీకి అనుకూలంగా నువ్వు ఓటు వేయకపోతే నీ అంతు తేలుస్తాం, నిన్ను లేపేస్తాం, నిన్ను తిరగనివ్వం. చూశావు కదా, ఈరోజు 5 మంది కార్పొరేటర్లు తిరిగి వైసీపీలోకి వచ్చారు. ఎలా వచ్చారో తెలుసా? ఎందుకు వచ్చారో తెలుసా? వారికి అన్ని విధాల అటు డబ్బుల పరంగా లేదంటే తిరగనిచ్చే పరిస్థితి ఉండదు. వారికి కూడా ఇదే బెదిరింపు ధోరణితో మాట్లాడాం. అందుకే వారందరూ కూడా వచ్చారు. నీకు కూడా చెప్తున్నాం, ఎవరున్నారో తెలుసా మా వెనక? నీకు తెలుసు కదా. దాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు వైసీపీకి అనుకూలంగా రాకపోతే పరిస్థితి వేరే విధంగా ఉంటుంది, ఊహించని విధంగా ఉంటుంది. చర్యలు ఎలా ఉంటాయో నీ ఊహకు కూడా అందో అనే విధంగా బెదిరింపు ధోరణిలో మాట్లాడడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. మాకు మా నాయకత్వం ఇలాంటి ఎప్పుడు చెప్పలేదు, ప్రోత్సహించదు. అయితే ఈ వైసీపీ సైకో బ్యాచ్ అధికారంలో లేకపోయినా అహంకారంతో, అహంభావంతో రౌడీయిజం చెలాయించడానికి ఇంకా కూడా ప్రయత్నం చేస్తున్నారు. మేము అధికారంలో ఉన్నా ఎక్కడ అహంకారంగా ఎక్కడా లేకుండా అన్ని విధాల ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాలనే నిర్ణయంతో మేమున్నాం. అయితే ఈరోజు జరిగిన సంఘటన మీద 23వ డివిజన్ కార్పొరేటరు శ్రీనివాసరెడ్డి గారి మీద, వారి మీకు వచ్చిన ఫోను మీద ఈరోజు 5th టౌన్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే 24వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ ఉడతా మురళీ యాదవ్, అదేవిధంగా 19వ డివిజన్ వైసీపీ నాయకుడు వరాల లక్ష్మీనారాయణ, వీరిద్దరు కూడా ఈ బెదిరింపులకు పాల్పడినట్టు మా కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. వాళ్ళిద్దరి మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసు వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఇమ్మీడియట్గా వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి. వారిద్దరిని కూడా అదుపులోకి తీసుకుని, వీరు ఈ విధంగా మాట్లాడారు అంటే వీరి వెనక ఎవరున్నారు, ఏ శక్తులు పనిచేస్తున్నాయి, వాళ్ళు రౌడీ షీటర్లా, గంజాయి బ్యాచా, సైకో బ్యాచా, ఎవరో తేల్చాల్సిన అవసరం ఆసన్నమైంది. నెల్లూరు ప్రజలు, నగర ప్రజలు, ముఖ్యంగా ఈరోజు ఈ సైకో బ్యాచ్, ఈ గంజాయి బ్యాచ్, ఈ రౌడీ షీటర్ల వల్ల ఎంత భయాందోళనలో ఉన్నారో మీకు అందరికీ కూడా తెలుసు. ఇంత బరి తెగించి అధికారంలో లేకపోయినా, మామూలుగా ఎవరు ఈ విధంగా ప్రవర్తించరు అధికారంలో లేకపోతే. అయితే ఈ బ్యాచ్, ఈ సైకో బ్యాచ్కి, ఈ వైసీపీ సైకో బ్యాచ్కి గంజాయి ఎన్ని పరిపాటే కాబట్టి గతంలో వీళ్ళకు ఉన్నదంతా కూడా ఇప్పుడు మరొక్కసారి చూపిస్తూ ప్రవర్తిస్తున్నారు. దీనిపైన పోలీసు వెంటనే అటు సీఏ గారికి, ఎస్పీ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, వెంటనే చర్యలు తీసుకోవాలని. వారిద్దరిని కూడా అదుపులోకి తీసుకుని వీరి వెనక ఎవరున్నారో కూడా మీరు తేల్చాలని కూడా వారిని రిక్వెస్ట్ చేస్తాం.